ఉత్తరాంధ్ర జిల్లాల వేదికగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి గ్రామ శివారులో ఈ నెల 20వ తేదీన జరిగినటువంటి యువగలం ముగింపు యువగలం నవశకం సభ మాత్రం ఈరోజు జిల్లా రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. 4.5 ఏళ్ల అనంతరం టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ 222 రోజుల పాటు నిర్వహించినటువంటి పాదయాత్ర ముగింపు సభకు మాత్రం లక్షలాది మంది తరలిరావడం, ఆ సభకు శ్రీకాకుళం జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు నేతృత్వం వహించడం ఈరోజు శ్రీకాకుళం జిల్లా వాసులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు ఆయన వ్యాఖ్యాతకర్తగా వ్యవహరించిన ప్రతి క్షణం కూడాను చప్పట్లతో అందరూ కూడాను కేరింతలు కొట్టారు. ఆయన బాబాయ్ అన్నట్టు నేల ఈనిందా ఆకాశం ఊడి పడిందా అన్నటువంటి జనసంద్రాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు తన్మయం చెందారు. ఆ సభపై నుండి ఈరోజు ఆ సభను మానిటరింగ్ చేసినటువంటి ఎంపీ రామ్మోహన్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఆ రోజు ఇప్పటికే టీడీపీ పార్టీ ఆవిర్భించిన నాటి నుండి నేటి వరకు సీనియర్ నాయకులు ఎవరిని అడిగినా కూడా తమ ఈ 44 దశాబ్దాలు ఏనాడు కూడా అటువంటి పెద్ద సభను మేము అంత జనసంద్రం చూడలేదు. అటువంటి ఒక సభకి ఈ శ్రీకాకుళం జిల్లా నుండి మీరు అక్కడి నుండి వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా ఇటువంటి జనసంద్రం మనం ఇలా కల్లారా చూస్తాం. ఈ 4.5 ఏళ్ళు ఈ రాక్షస పాలన నేపథ్యంలో జరిగినటువంటి ఈ యువగలం నవశకం ముగింపు సభ ఏ విధంగా పరిణామాలు తీసుకుంది? ముఖ్యంగా అలాంటి అంత పెద్ద సభ జరగడం, ఆ సభకి వ్యాఖ్యాతగా ఆ అవకాశం రావడం నిజంగా మహాభాగ్యం, ఒక మహా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీలో కూడా చాలామంది నాయకులు నాకంటే సీనియర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. అటువంటిది యువకుడిగా ఉన్నటువంటి నాకు ఆ సభని నడిపించేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించడం అనేది నిజంగా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకనంటే యువత మీద ఆయనకున్నటువంటి నమ్మకం అటువంటిది. యువత ముందుకు రావాలి, తెలుగుదేశం పార్టీ యువతను ప్రోత్సహిస్తుంది అనే నమ్మకంతో మాకు ఒక బాధ్యత అప్పచెప్పి చేశారు. అటువంటిది చిన్న చిన్న సభలు అయితే మాకు కూడా ఏదో నేర్చుకోవడానికి అలవాటుగా ఉంటుందని అనుకోవచ్చు, కానీ అది ఊహకందనటువంటి సభ. రాష్ట్ర చరిత్రలోనే అటువంటి సభలు అరుదుగా వేలు మీద లెక్కబెట్టచ్చు ఎన్ని జరిగాయి అనేది. అటువంటిది మన ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన జనాభా మధ్యన అటువంటి సభ జరగడం ఒక పక్కన కాస్త నర్వస్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక యువకుడుగా అంత పెద్ద సభను మనం నడిపించగలమో లేదో అనేది. మరొక పక్కన ఆ జనాలు చూసి ఆ ఉత్సాహం మనలో కూడా ఒక కొత్త పులకరింపులాగా వచ్చి ఆ యొక్క మెసేజ్ కానీ అవన్నీ కూడా ప్రజల నుంచే వచ్చిందని కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. సో నిజంగా ఒక మాటలో చెప్పాలంటే అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సభని నడిపించేటటువంటి అవకాశం రావడం అదృష్టం. పెద్ద పెద్ద నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, లోకేష్ అన్న గారు, అలాగే మీరు చూసుకుంటే చరిత్రలో కూడా చాలా ముఖ్యమైనటువంటి సభ యువగలం నవశకం అనే పేరుతో శంఖారావం పూనుకోవడానికి రాబోతున్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఎన్నికలకి శంఖారావం పూనుకునేటటువంటి సభగా మేము చిత్రీకరించాం. కాబట్టి దాని తాలూకా ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో సభని సక్సెస్ఫుల్గా నడిపించాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంటుంది. ఒక పక్కన సుమారు 226 రోజులు పాదయాత్ర చేశారు లోకేష్ అన్న గారు. పాదయాత్ర ఎంత సక్సెస్ఫుల్గా చేశారో అందరి దృష్టి ఆ ముగింపు సభ కూడా ఎలా జరుగుతుందన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళందరికీ కూడా ఉంటుంది. ఒక పక్కన జన సమీకరణ చేయాలి, మరొక పక్కన ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సరైన విధంగా మాట్లాడించే అవకాశం వాళ్ళకి కల్పించాలి, అందరినీ కూడా అకామిడేట్ చేయాలి, సభలో ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్నీ కూడా చూడాలి. సో ఇంతతో కూడినటువంటి అటువంటి రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యతని అప్పచెప్పడం, మరి ప్రజలు కూడా ఎంతో ఆనందంగా దాన్ని చక్కగా చేశామని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించారా? మీరు ఎప్పుడైనా ఇంత జనం ఆ రోజు మీరు అదే జన సమీకరణ అని అన్నారు, కానీ అక్కడ సమీకరణ అవసరం లేకుండా ఆ రావడం తీరుని ఏ విధంగా మనం ఏ రాజకీయ మీటింగ్ జరిగినా సరే జన సమీకరణ అనేది సాధారణంగా మనం చేస్తాం. ఒక టార్గెట్ పెట్టుకొని ఇంతమంది జనాలు రావని. కానీ మా అంచనాలకి మించి, టార్గెట్లకి మించి అసలు సుమారు 10-15 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయే హైవేల మీద మేము ఆ రోజు చూసినటువంటిది. మధ్యాహ్నం ఎవరైతే వచ్చారో మీటింగ్కి, సాయంత్రం మీటింగ్ అయినంత వరకు కూడా ఒక పక్కన మంచు కురుస్తున్నా, సమయం అయిపోతున్నా సరే, రాత్రి పడుతున్నా సరే, ఎవరు కూడా కదలకుండా ఎక్కడ ఉన్న వాళ్ళు విగ్రహాలలాగా అక్కడే ఉండి సభనంతని కూడా అయినంత వరకు ఆడియన్స్ అందరూ కూడా ఉన్నారని అంటే, కార్యకర్తలు అంత బాధ్యతగా సభను నడిపించారని అంటే వాళ్ళలో ఎంత కసి,
ఈ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కార్యకర్తలు కూడా చాలామంది వచ్చారు. ఇద్దరు కూడా కలిసికట్టుగా ఎంత కసి మీద మళ్ళీ మనం ప్రభుత్వాన్ని తీసుకొని రావాలన్నటువంటి పరిస్థితి ఎంతగా ఉందో అనేది వాళ్ళ తాలూకా ఆ రోజు వచ్చినటువంటి జనాలను చూస్తేనే మనం అనుకోవచ్చు. మేమైతే ఒక అంచనాల ప్రకారం అనుకున్నాం ఎక్కువగానే వస్తారని, కానీ అంచనాలను మించి కూడా రావడం. మీ డిజిట్ ఎంత అనుకున్నారు? ఎక్స్పెక్టేషన్ ఎంత? మేము అరౌండ్ 3 lakhs వరకు అనుకున్నాం. అట్లీస్ట్ 5 lakhs వరకు అయినా వచ్చుంటారనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. కాబట్టి అంచనాలకు మించి వచ్చారు. అలాగే రావడం ఒక ఎత్తు, మన ఎంతవరకైనా మీటింగ్ వరకు వస్తారు, చూసుకొని సరేలే ఒకసారి అడుగు పెట్టాం, లేకపోతే ఒక గంట ఉన్నాం, అందరినీ చూసాం, లేకపోతే మాకు నచ్చిన నాయకులకి పలకరించుకున్నాం అని ఉంటారు. కానీ ఆఖరి వరకు కూడా ఉండడం అనేది అది నిజంగా వాళ్ళందరికీ కూడా చేతులెత్తి మరొకసారి నమస్కరించుకోవాలి. మా కార్యకర్తలు వాళ్ళ పట్టుదల, వాళ్ళ తాలూకా ఆవేశం, వాళ్ళ తాలూకా ఉత్సాహం, ఆ రోజు సభ తాలూకా సక్సెస్ ఏదైనా ఉందనంటే నిజంగా వచ్చినటువంటి జనం వాళ్ళ తాలూకా చిత్తశుద్ధి పట్టుదలని మొట్టమొదటిగా చెప్పుకోవాలి. ఒక అధికార పార్టీ ఏదైనా సభ నిర్వహిస్తే అది తరలింపు, వారు అధికార పార్టీపై మక్కుతో వస్తారు. 4 సంవత్సరాలు 8 ఏళ్ళుగా వస్తూ ఉంది. అడుగడుగున కూడాను పాదయాత్రకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో అవంతరాలన్నీ దాటుకుంటూ ఉత్తరాంధ్ర జిల్లాలో అడుగుపెట్టిన ఆయన యువగలం నవశకం పేరుతో ముగింపు చేపట్టినటువంటి ఈ యాత్రని కేవలం సినీ చరిస్మా అక్కడ ఉంది. ఓవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా బాలకృష్ణ రాక ఇన్ని అవంతరాలు దాటుకుని లొకేషన్ చూడడానికి వచ్చిన వారే అన్నటువంటి ఒక వాదనలో వాళ్ళు ఉన్నారు. నిజం అంటారా? వాళ్ళకి కళ్ళు బైర్లు కమ్మేయండి. ఇంతమంది జనాభా వాళ్ళు కూడా ఊహించలేదు. ఒక పక్కన వాళ్ళు కూడా బస్సు యాత్ర అనేదో సభలు పెట్టుకోవాలని చూస్తున్నారు. ఎంత జన సమీకరణ చేసినా సరే సగం కూడా రావట్లేదు. వచ్చిన వాళ్ళు ఒక గంట కూడా ఉండట్లేదు. ఎంత తొందరగా పరిగెట్టి పారిపోతామా అన్నటువంటి ఆలోచనలో వైసీపీ సభలు జరుగుతుంటే ఇక్కడ లక్షల మంది, మేము పిలవకపోయినా సరే చాలామంది ఉత్సాహంగా మన కార్యక్రమం అన్నట్టుగా భావించి, తెలుగుదేశం పార్టీ జనసేన కార్యక్రమాన్ని భావించి ఆ రోజు విజయవంతంగా చేయడానికి వస్తే వాళ్ళకి ఇంకేం మాట్లాడతారండి? అవంతరాలు వెహికల్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్టీసీ బస్సు లేదు, బస్సులు ఇవ్వలేదు, ఆటోలు కూడా పర్మిషన్ లేదు. ఇతరత్ర వెహికల్స్ వచ్చినా కూడా కేసులు పెడతామని బెదిరింపులు చేసినప్పటికి కూడా ఇంత సెంటర్ పాయింట్లో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉలిక్కిపాటుకు గురే ఒక సభగా దాని పరిణామం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఈ సభని కూడా ఎలా చెడగొట్టాలన్నటువంటి ప్రయత్నాలు కూడా చాలా విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేశారు. పర్మిషన్లు ఇవ్వకపోవడం, బస్సుల్ని ఆర్గనైజ్ చేయకపోవడం, పోలీసుల చేత సరిగ్గా రూట్స్ని డిమార్కెట్ చేయకపోవడం, ఇలా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా జనాలు తగ్గలేదే. ఇంకా మా అంచనాలు కూడా పెరిగారనేది కూడా మేము చెప్తున్నాం. మరి అటువంటి సందర్భంలో మీరు మైకి పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎంత పెద్ద సభ జరిగిందనంటే ఏం చెప్పుకుంటారు? వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఏదో సినీ కలరింగ్ అని చెప్పుకుంటున్నారు తప్పితే ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి జనాలు మీరందరూ కానీ, వేదిక ముందున్నటువంటిది మీరందరూ కూడా చూసుకుంటే ఆ ఎమోషన్ కేవలం సినిమాలు తారలు లేకపోతే దానికి ఉన్నటువంటి ఎమోషన్ కాదు. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మనం తీసుకొని రావాలి, ప్రజాస్వామ్యానికి ఉండేటి శక్తి ఏంటో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం తెలియజేయాలి. అలాగే ఒక యువకుడు 3000 కిలోమీటర్ల రాష్ట్రమంతా కూడా ఏ ఇబ్బందులైతే ఆ మీటింగ్ పెట్టారో ఆయనకి ప్రతిరోజు పెట్టారు. యువగలం పాదయాత్ర అంతా లోకేష్ గారిని నానా హింసలు పెట్టారు. అయినా సరే అవన్నిటిని కూడా దాటుకుంటూ అక్కడ కుప్పం నుంచి ఈరోజు విశాఖపట్నం వరకు ఇంత అద్భుతంగా ఒక యువకుడు నడుచుకొని మన గలాన్ని తన గలంగా చేసుకొని ఈరోజు అద్భుతంగా ఈ కార్యక్రమం చేశాడే, ఆయన్ని ఆశీర్వదించాలి, సపోర్ట్ చేయాలని చెప్పి అందరూ కూడా కలిసికట్టుగా వచ్చినటువంటి సభ తప్పితే వాళ్ళు అనుకున్నట్టుగా ఏదో మాయ చేసో లేకపోతే సినీ తారలనో అది కేవలం ఒట్టొట్టి మాటలే. వాళ్ళు ఏం చెప్పాలో తెలియక, వీళ్ళు తల ఎక్కడ దాచుకోవాలో తెలియక చెప్తున్నటువంటి మాటలే. కాకపోతే అదే నిజం అనేది వాళ్ళు ఎప్పటికైనా గ్రహించాలి, జీర్ణించుకోవాలి. రేపు దీని తాలూకా ప్రభావం ఎలా ఉంటుందనేది రేపు రాబోతున్నటువంటి ఫలితాలు కూడా అలాగే వస్తాయి. సో దానికి కూడా మీకు కావాలనంటే మీరేం చెప్పుకుంటారో చెప్పుకోవడానికి ప్రిపేర్ అవ్వండి తప్ప ఇంకా మార్పు అనేది ఎక్కడా కూడా మనం అనుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలయికతోనే ప్రభుత్వం ఏర్పడుతుంది, అందులో ఎక్కడ కూడా మార్పు ఉండదు. 2024 ఎన్నికలకి శంకారావం పూరించినటువంటి ఆ సభ ఈరోజు శ్రీకాకుళం జిల్లా బాబాయ్ అబ్బాయి కూడాను నిన్న పూరించినట్టు అనిపిస్తుంది. అంటే ఒక ఎన్నికల ఒక సందడి వాతావరణం ఏర్పడినట్టేనా? ఖచ్చితంగా మొదలైంది. సాధారణంగానే ఒక 3 నెలలు ఎలక్షన్లు వస్తున్నాయనంటే ఆ హీట్ అనేది అప్పటి నుంచే మొదలవుతుంది. కానీ దానికి తోడుగా మనం మొన్న జరిగినటువంటి సభ అందరినీ కూడా తట్టి లేపి వాళ్ళలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపి పంపించాం. ఆ రోజు సభలో కూడా వచ్చినటువంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసికట్టుగా వస్తే ఆ శక్తి ఏ రకంగా ఉంటుందనేది ఆ రోజు సభ ద్వారా మనం చేశాం. కాబట్టి ఈరోజు ఎక్కడ స్థానికంగా నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఏ ప్రోగ్రాం
ప్రోగ్రామ్స్ చేసినా సరే ఇంకా అడ్డు అదుపు ఉండట్లేదు. ఇంకా జనాలు కూడా యమ స్పీడ్ మీదకు ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు మనం తెలుగుదేశం పార్టీని జనసేనని గెలిపించుకుంటామని అందరూ కూడా వేచి చూస్తున్నారు. ఆ తాలూకా ఎఫెక్టే నిన్న మేము టెక్కల్లో కూడా ఒక బైక్ ర్యాలీని మేము చేస్తే, మేము కూడా రాజకీయాల్లో 40 సంవత్సరాలు ఉన్నాం. చాలా కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో, చిన్నాన్న ఆధ్వర్యంలో, నాన్నగారు ఆధ్వర్యంలో చేశాం. కానీ నిన్న మేము చూసినటువంటి స్పీడు, నిన్న జనాలు తాలూకా ఊపు మేము ఎప్పుడు కూడా చూడలేదు. దాదాపు 4000 బైకులు ఒక ర్యాలీకి, అది కూడా మేము కేవలం ఫోన్లో పిలుపునిచ్చాం. ఈరోజు ఒక కార్యక్రమం చేద్దాం, బైక్ ర్యాలీ చేద్దాం, తర్వాత మీటింగ్ ఉంటుందని సర్వసాధారణంగా ఏ ప్రొసీజర్ అయితే ఒక మీటింగ్ ఫాలో అవుతాం అలా ఫాలో అయ్యాం. మేము ఒక అంచనాలు వేసుకున్నాం 1500 2000 బైకులు వస్తాయని. 4000 మంది బైకులతో వచ్చి బైక్ ర్యాలీని సుమారు 4 కిలోమీటర్ల వరకు బైకులు జెండాలు తప్పితే మరొకటి లేదు. అంత పెద్ద ఎత్తున ఈరోజు వచ్చిందనంటే ఆ యువగలం నవశకం తాలూకా కార్యక్రమం ప్రజల్లో ఎంత ఉత్సాహం నింపిందో నిన్ననే మాకు కనబడింది. అంటే ఏ సభ జరిగినా సరే ఖాళీ లేకుండా మనం అందరం వెళ్ళిపోవాలి, ఇంటిలో ఇంకా ఉండకూడదు, రోడ్డుల మీద ఉండాలి, జెండాలు పట్టుకొని వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చిందనంటే కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉండి కదలండి అంటూ ముందుకు వెళ్ళాలనేది ఆ మెసేజ్ ఈరోజు కార్యకర్తల్లో మేము చూస్తున్నాం. కాబట్టి యువగలం పాదయాత్ర కానీ, ముగింపు సభ కానీ ఈరోజు కార్యకర్తల్లో మాత్రం నూతన ఉత్సాహం నింపింది. మాకు ఈ 3 నెలలు ఏ బూస్టింగ్ అయితే కావాలో ఆ రోజు జరిగినటువంటి ఆ సభ ద్వారా బూస్టింగ్ వచ్చిందని మేము ఖచ్చితంగా ఆ నమ్మకం కూడా మాకు కలుగుతుంది. ఇంకా తెలుగుదేశం పార్టీని, జనసేనను ఆపే శక్తి అనేది ఈ రాష్ట్రంలోనైతే ఇంకా లేదు. జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నటువంటి రామ్మోహన్ నాయుడికి ఈ పొత్తుల విషయంలో, జనసేన టీడీపీ పొత్తుల విషయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 2014లో నాన్నగారు ఇదైన తర్వాత మీ పోటీలో బీజేపీకి ఒక స్థానం అన్నటువంటి విషయంలోనే ఆ రోజు ప్రజాసభను పూర్తిగా ధ్వంసం చేసిన ఒక ఆగ్రహం, ఆవేదన కలిగింది. ఈ రోజు ఇప్పుడు జనసేనతో పొత్తులకి వెళ్ళే భాగంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 10లో కానీ, లేకపోతే మీ పార్లమెంటు పరిధిలో ఉన్నట్టు 7 కానీ జనసేనకి పోటీ చేయడానికి ఏదైనా ఒక నియోజకవర్గం ఉందా? ఈ విషయం ముందుగా ఏంటంటే పెద్దలు, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయిలో అన్ని నియోజకవర్గాల మీద కూడా వాళ్ళు చర్చించుకొని ఎక్కడ ఏ రకంగా చేస్తే బాగుంటుందనేది వాళ్ళ వ్యూహాల ప్రకారం వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆలోచనలో ఎక్కడైనా సరే మా వరకు వచ్చినప్పుడు, మా ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మేము చెప్తాం. మన ప్రాంతంలో కూడా ముఖ్యంగా మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ బలం తాలూకది ఎక్కువ ఉంది. కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రదేశాల్లో జనసేన ఉండొచ్చు, కానీ మన దగ్గర మాత్రం ఓవరాల్గా మన తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఉంది. జనసేన కూడా అక్కడక్కడ ఉంది కాబట్టి కలుపు కట్టుకో వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పొత్తుల విషయంలో మాత్రం పైనుంచి వాళ్ళు డిసైడ్ చేసుకొని చేయాల్సినట్టు, మనం ఏదో ఈరోజు ఉత్సాహంగా ఏది మాట్లాడుకున్నా సరే వాళ్ళ ఒక పార్లమెంటరీకి ప్రాతినిధ్యం వస్తుందంటే 7 కాన్స్టిట్యున్సీలు మీ చేతిలో ఉన్నాయి. ఈ 7 కాన్స్టిట్యున్సీలో ఈరోజు టీడీపీకి పట్టుకొమ్మ, రేపు గెలుపుగుర్ర రేసులో ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తుల వ్యవహారంలో గనక ఆ సీటు తప్పనిసరి అనుకుంటే, గతంలో 2014లో కూడాను ఇచ్చాపురం లేదా నరసనపేట అన్న ఒక చిన్న మాట విని దేవుళ్ళ పూజించినటువంటి ఆ ప్రజాసదనపై వచ్చి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. అటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఒక ఆహ్లాదకరమైనటువంటి పొత్తుల వ్యవహారం మన శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ పరిధిగా సాగుతుంది అనుకుంటా. అప్పుడున్న పరిస్థితులు వేరేలండి. ఇప్పుడు అందరూ కూడా ఇంకా మెచ్యూరిటీ వచ్చింది, జనాల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఈరోజు వెళ్తుంది. మనకి డిజిటల్ మీడియా ద్వారా కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, ఎవరు అలా అనుకుంటున్నారు అనేది అంతా కూడా ఉంది. తర్వాత మనకి కూడా ఫీడ్బ్యాక్ అనేది లోకల్ స్థాయి నుంచి కూడా పై వరకు కూడా చాలా ప్రాసెస్డ్గా మనకి వెళ్తుంది. కాబట్టి నాకైతే ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయనేది నేను అనుకోవట్లేదు. ఏదైనా వస్తే కన్విన్స్ చేసుకోగలిగినటువంటి శక్తి ఈరోజు నాయకులుగా అందరి దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది లేకుండా మన జిల్లా వరకు, మన పార్లమెంట్ వరకు తీసుకొని వెళ్తామన్నటువంటి ఆలోచనతో నేనైతే ఉన్నాను. దానికి అందరూ కూడా సహకరిస్తారని అనుకుంటున్నాను. ఎందుకనంటే పొత్తనంటే ఇక్కడివ్వడం అక్కడివ్వడం అనేది కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దగ్గరలో కూడా న్యాయం చేసుకుంటూ మనం వెళ్ళాలి. అక్కడక్కడ ఏది అయినా సరే ఒకరికొకరు అర్థం చేసుకొని దాన్ని బట్టి వెళ్ళాలి. తర్వాత ఈ పాత్ర కూడా ఏదైతే రామ్మోహన్ నాయుడు చెప్పిందో, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఎవరో నాయకులు చెప్పింది కాదు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పొత్తు డిసైడ్ చేసుకున్నారు, కలిసి వెళ్తే బాగుంటుందని ప్రజల తాలూకు కోరిక మేరకు డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఆ మేరకు ఎలా నిర్ణయించుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా దాని ప్రకారం మేము అందరం కూడా నడుచుకుంటూ వెళ్తాం. గెలుపు రేసులో ఉన్నటువంటి ముచ్చటగా 3వసారి శ్రీకాకుళం జిల్లా నుండి ఎంపీగా గెలిచేందుకు అవసరమైన అంతా ట్రాక్ క్లియర్గా ఉంది. ఎందుకంటే అపోజిషన్ నుండి ఇప్పటి వరకు కూడా నా అభ్యర్థి ఎవరో, మీ ప్రత్యర్థి ఎవరో తెలియదు. ఒకవేళ కానీ జనసేన పార్లమెంటు స్థానాన్ని అడిగి మీకు రాష్ట్ర రాజకీయాల్లో ఇచ్చేయాలన్నటువంటి వాళ్ళొక కోరితే తెగించడంటే, అంటే
పదవి అంటే తెగించడానికి సిద్ధంగా ఉన్నారు. తెగించిన ఇప్పుడు జనసేనలో కూడా చాలామంది మన ఎంపీగా ఉంటే బాగుంటుందని వాళ్ళే అన్ని తర్వాత మీరు అన్ని క్వశ్చన్కే అర్థం లేదని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఎక్కడైనా సరే అందరూ కలిసికట్టుగా ఇంకొక బాధ్యత అప్పచెప్పి ఏదైనా చేయాలంటే మాత్రం అందరూ కలిసికట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నా వరకు ఫోకస్ అంతా కూడా శ్రీకాకుళం పార్లమెంటును మనం గెలవాలి. ఎందుకనంటే ఇంకా కార్యక్రమాలు చేయాల్సినటువంటి ఉన్నాయి. 2 పర్యాయాలు చేశాం కాబట్టి కాస్త ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. సైమల్టేనియస్లీ రాష్ట్రంలో జనసేన టీడీపీ 2 పార్టీలు కలిసి వైసీపీని ఇంటికి పంపించేందుకు కూడాను పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అవును, అంతే అన్నీ ఉంటున్నాయి. కానీ అలా అని మనం కేంద్రం దగ్గర మనకు ఉండేటటువంటి బాధ్యతను మనం మర్చిపోకూడదు కదా. మనం ఓట్లు వేసేటప్పుడు ఏ ఇండియన్ సిటిజన్ అయినా ఒకటి రాష్ట్రంలో ఒక ఓటు వేసినప్పుడు కేంద్రానికి కూడా ఒక ఓటు వేస్తున్నాడు. మనం ఎంతసేపు రాష్ట్రంలోనే ఉన్నటువంటి పరిస్థితులు ఆలోచించినా సరే కేంద్రంలో కూడా సరైన నాయకత్వం ఉన్నప్పుడే అక్కడ నుంచి కూడా మనకు రావాల్సినటువంటి నిధులు కానీ అక్కడ మన హక్కుల కోసం మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఉండాలి. కాబట్టి మనకి ఒక ఎక్స్పీరియన్స్ నేషనల్ పాలిటిక్స్లో ఎంపీగా 10 సంవత్సరాలు చేసినందుకు అక్కడ నాయకులతో పరిచయం అనుకోవచ్చు, అక్కడ పద్ధతులతో అనుభవం అనుకోవచ్చు, వీటన్నిటి ప్రకారం కాస్త ఉంది. కాబట్టి ఖచ్చితంగా 3వ సారి కూడా ఎంపీగా చేస్తే మనం జిల్లాకి న్యాయం చేయగలం, రాష్ట్రానికి కూడా న్యాయం చేయగలం అనే ఆలోచన నాకు ఉంది. కాబట్టి దాని మీద మేము ఫోకస్ పెడుతున్నాం. అందరూ కూడా సహకరిస్తారనే నమ్మకం కూడా నాకు ఉంది. ఈసారి అవతల ప్రత్యర్థి ఎవరున్నారనేది కంటే మనం ఏదైనా ఇంకా వీక్నెసెస్ ఉంటే అవి సెటిల్ చేసుకోవాలి, లేకపోతే మన బలాలు ఉన్నప్పుడు అవన్నీ కూడా ప్రజల వరకు తీసుకొని వెళ్ళాలి, ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండాలి, మరింత నమ్మకాన్ని వాళ్ళకి కల్పించాలనే ఆలోచనతో మన వరకు దృష్టి పెట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను. ఆ భగవంతుడు ఎర్రనాయుడు గారి తాలూకు ఆశీస్సులు ఉన్నాయని నమ్ముకుంటూ ఈసారి మంచి మెజారిటీతో రావాలనేది ఒక ఛాలెంజ్గా పెట్టుకున్నాం. గతంలో మీరు చూశారు పరిస్థితులు ఎలాగున్నా సరే ప్రజలు ఆశీర్వదించారు. కానీ మరి ఈసారి మాత్రం ఒక మంచి మెజారిటీతో మాకున్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని మేము గెలిపించుకోవాలన్నటువంటి ఆలోచనతోనే నేను ముందుకెళ్తాను. చూస్తే కనుక యువగలం నవశకం సభ తర్వాత అధికార పార్టీలో ఇన్ఛార్జీల మార్పులు, ఎమ్మెల్యే నియోజకవర్గాలు, ఇటువంటి ప్రక్రియ ఆ సభ ఎఫెక్ట్ అనుకోవచ్చు. దానికి అర్థం ఏంటండి, వాళ్ళు ఓడిపోతారనేది వాళ్ళకి ముందుగానే గ్రహించారు. కానీ చేప కింద నీరులాగా ఏదో మేము మార్చేసుకొని వెళ్ళిపోతే అన్నీ సెట్ అయిపోతాయని అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. మీరు ఎక్కడ ఒక క్యాండిడేట్ని తీసుకొని ఇంకో దగ్గర పెట్టినా సరే ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయనంటే ఎక్కడ ఏది జరిగినా సరే ప్రతి ఒక్కరికి కూడా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గతంలో అక్కడ ఎన్ని రకాలైనటువంటి వ్యూహాలండి, కోడికత్తి వ్యూహం వాడాడు, పింక్ డైమండ్ వ్యూహం వాడాడు, కమ్యూనిటీలతో చాలా చెలగాటమాడాడు, ప్రాంతాలతో చెలగాటమాడాడు. ఇలా రకరకాలైనటువంటి ఇష్యూస్ని తీసుకొని వచ్చి ప్రజల దృష్టిని మళ్లించి ఎన్నికల్లో గెలవడానికి ఒక అవకాశం వచ్చింది. ఈసారి కూడా ఏదో అలాగ తారుమారు చేసేసి క్యాండిడేట్లు మార్చేస్తే మన మీద ఉన్నటువంటి నెగిటివ్ అంతా పోతుంది, ఏదో మళ్ళీ గెలిచేస్తామని అనుకుంటున్నాడు. కానీ ప్రజలు మొత్తం పైనుంచి కింద వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అనేది మొత్తం ఆవలెక్క పెట్టే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. వాళ్ళు ఎన్ని మార్చుకున్నా సరే వాళ్ళ ఓటమి మాత్రం ఖాయం. మేము ఒక రకంగా వాళ్ళు ఓటమి ఖాయం అనేది కూడా ఈ రకంగా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు అంత బ్రహ్మాండంగా ఉంటే వాళ్ళు చక్కగా పరిపాలన చేసుకుని ఉంటే మంచి క్యాండిడేట్ పెట్టుకుని ఉంటే మార్పు చేయాల్సిన అవసరం లేదు కదా. సుమారు 80 మందిని ఈరోజు మార్చేస్తామన్నటువంటి టాక్ ఈరోజు బయటకు వచ్చిందనంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందనేది అందరూ వాళ్ళే ఈరోజు ఒప్పుకున్నట్టుగా అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యక్షంగా తనంతు పాత్ర పోషించేందుకు శర్మిల సిద్ధం అవుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల అధ్యక్షురాలు కూడా ఆమె నియమిస్తున్నారు. అక్కడ టీడీపీ ఈరోజు పోటీ చేయకుండా తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకి కొంతమేరకు దోహదపడిన ఒక ఊహాగానం కూడా లేకపోదు. రేపు మీకు పరోక్షంగా షర్మిల కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించినట్టయితే రేపు మీకు గెలుపు అలవోక అన్నటువంటి ఒక స్పష్టత మీలో వచ్చినట్టని ఆమె కనుక రేపు ఈ కాంగ్రెస్ విషయాలనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటేనే మంచిది. ఇప్పుడు మా వరకు అయితే మేమేం చేయాలనేది ఇంకా చాలా ఉన్నాయి మా లిస్టు. తెలుగుదేశం పార్టీలో మేనిఫెస్టో కానీ క్యాండిడేట్స్ కానీ, సో మా స్పేస్ అంతా కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకున్నా. ఇంకా అవతల పార్టీలు ఏంటనేది ఇంక అంత జోలికి కూడా వెళ్ళలేదు. అయితే తెలంగాణలో జరిగింది ఏంటంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజు అక్రమంగా అరెస్ట్ చేయబడి ఉన్నారు. కాబట్టి ఆ టైంలో క్యాండిడేట్ సెలక్షన్ కానీ ఒక రాజకీయంగా ఒక వ్యూహాత్మకంగా ఒక ఎన్నికలు జరిపించాలనంటే అది కష్టంతో కూడినటువంటి పని. కాబట్టి ఆ రోజు ఆ సమయంలో మనం పోటీ చేయడం కరెక్ట్ కాదేమో అని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అలాగని వీళ్ళకి ఓటేయండి వాళ్ళకి ఓటేయండి అనేది ఎవరు ప్రచారం చేయలేదు, ఎవరికి కూడా మద్దతు తెలియజేయలేదు. మా కాన్సన్ట్రేషన్ అంతా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని బయటికి ఎలా తీసుకొని రావాలి, న్యాయ పోరాటం ధర్మ పోరాటం చేస్తున్నాం, అందులో విజయం ఎలా సాధించాలనేదే తెలుగుదేశం పార్టీ తాలూకా వ్యూహంగా ఉండింది. కాబట్టి అక్కడ పరిణామాలు ఏ రకంగా జరిగాయనేది మళ్ళీ చూసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తారనేది కాంగ్రెస్ ఎలా
వ్యవహరిస్తుంది అనేది వాళ్ళ పార్టీ వాళ్ళే నిర్ణయించుకొని వాళ్ళు చెప్పాలి. మా వరకు మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మేము రంగం సిద్ధం చేసుకున్నాం. మేము ఆయన చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ప్రజల వరకు తీసుకొని వెళ్ళడానికి 4.5 సంవత్సరాలు పోరాటం చేశాం, విజయం సాధించాం. ఈరోజు ప్రజలు దానికి స్పందిస్తూ ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారు. ఇంకా ఆ క్రమంలో ఎక్కడ మిగిలినటువంటి తప్పులు లేకుండా సరైనటువంటి క్యాండిడేట్స్ని ఎంచుకోవాలి. కొన్ని పద్ధతులు పెట్టుకున్నాం, యువతను కూడా ఎంకరేజ్ చేయాలి. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేసుకొని మేము ముందుకు వెళ్తాం. చూస్తే కనుక ఆ రోజు జరిగిన సభకి నేతృత్వం వహించడం మాత్రం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. ముచ్చటగా 3వ శ్రీకాకుళం జిల్లా నుండి ఎంపీగా గెలిచి అది కూడా అతి భారీ మెజార్టీతో గెలవాలని ఆయన మాత్రం వ్యూహం రచించుకుంటున్నారు. ఏదైతే పొరుగు రాష్ట్రం తెలంగాణకు సంబంధించినటువంటి శర్మిల ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష రాజకీయాల్లో కనుక వస్తే అది కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించిందే. మరోవైపు జనసేన టీడీపీ పొత్తుల వ్యవహారంలో మాత్రం మునుపటి కంటే ప్రతి ఒక్కరు కూడాను మెచ్యూర్ అయి ఉన్నారు. వారందరూ కూడాను ఒక ఏకాభిప్రాయం ఉన్నారు. అధినేతలు ఇద్దరు చెప్పినటువంటి నిర్ణయానికి కట్టుబడే రేపు 2024లో వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో పంపించడమే ఒక ధ్యేయంగా పనిచేస్తున్న ఈ నేపథ్యంలో 2024లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి టీడీపీ జనసేన పార్టీల తాలూకా పొత్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారులు రాయడం ఖాయమని రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.